హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. పంచతంత్రం కథల్లోకి అందరికీ స్వాగతం. ఇవాళ మనం చెప్పుకోబోతున్న కథ ధనమున్న అనుభవించే భాగ్యం లేకుంటే వృధాయే అని తెలిపే సోమిలకుడి కథ. హిరణ్యకం తమతో ఉండడానికి ఒప్పుకున్న మందరకం, ఏ విధమైన భయము నీకు అక్కర్లేదు, ధనము యవ్వనము శాశ్వతం కాదు, తెలివి ఉంటే ఏ దేశంలో అయినా నెగ్గుకు రావచ్చు, ధనం వల్ల ఒక్కొక్కసారి మనిషి పాడైపోతాడు అంది. మందరకం మాటలకు ఆశ్చర్యపోయిన హిరణ్యకం, అదేమిటి మిత్రమా, ధనమున్నవాడికి వేరే పాటలేముంటాయి అని అడిగింది. అదంతే, ధనముండి అనుభవించేందుకు ఒక్కోసారి వీలు పడదు, దాన్ని వాడే అవకాశం లేకుండా కేవలం కాపలా కాయడం వల్ల ఉపయోగమేముంది? ఈ విషయం నీకు అర్థం కావడానికి సోమిలకుడి కథ చెప్తాను, విను. సోమిలకుడు అనే ఒక బుద్ధిమంతుడైన నేతగాడు ఉండేవాడు. రకరకాల బొమ్మలు వేసి వేగంగా అందమైన బట్టలు నేయడంలో నేర్పరి. ఎన్నో రకాల పట్టుబట్టలు, అందమైన జరీ అంచులు ఎంతో వైవిధ్యంగా చేస్తాడు. ఇన్ని చేసినా అతని వద్ద డబ్బు నిలవ ఉండేది కాదు, అంతా ఖర్చయిపోయేది. ఇలా ఉండగా ఒకనాడు అతను భార్యను పిలిచి, పని ఎంత బాగా వచ్చినా ఈ ఊరిలో దమ్మిడి మిగలట్లేదు, అందుకే నేను వేరే ఊరు వెళ్ళి వస్తాను అన్నాడు. మనకు ఈ మాత్రం ధనం చాలదా, ఇంకా సంపాదించి ఏం చేయాలి? ఉన్న ఊరు వదిలి సంపాదించేందుకు దేశాలు పట్టిపోవాలా అని అడిగింది భార్య. నా మాట విను, ఏ పూట కాపూట బతికే బతుకు ఎందుకు, కాస్త ధనం వెనక ఉంటే హాయిగా బతకవచ్చు అని చెప్పి దగ్గరలో ఉన్న పట్టణానికి చేరుకున్నాడు. అక్కడ ఎంతో శ్రమించి చెమటోడ్చి కష్టాలకు ఓర్చి బంగారు వరహాలు కూడగట్టుకున్నాడు. అదంతా ఒక గుడ్డలో మూటకట్టి తన భార్యకు చూపాలన్న ఆరాటంతో వేగంగా నడవసాగాడు. అలా అడవిలో వడివడిగా నడుస్తూ సోమిలకుడు చాలా అలసిపోయాడు. కాళ్ల నొప్పితో నడవడమే కష్టమైపోయింది. చీకటి పడిపోయింది. ఇక ప్రయాణం చేయలేక ఒక చెట్టు కొమ్మపైకి ఎక్కి సొమ్ము మూట గట్టిగా పట్టుకొని నిద్రపోయాడు. అప్పుడతనికి కలలో దైవం కనిపించి, సోమిలక, తుచ్చమైన డబ్బు కోసం భార్యా పిల్లలను వదిలి ఎందుకింత ఆరాటపడతావు? నీకు సరిపడా ధనం నేను ఇస్తూనే ఉన్నాను కదా, నీవు ఎంత సంపాదించినా నీకు ఎంత అవసరమో అంతే దక్కుతుంది, అందుకే నీ ధనం అటుకులుగా మార్చేశాను అన్నాడు. వెంటనే సోమిలకుడు, అయ్యా స్వామి, నీకిది భావ్యం కాదు, ఉత్తి చేతులతో నా భార్య పిల్లలకు మొహం చూపించలేను, అంతకంటే ఈ చెట్టుకే ఉరేసుకుని చస్తాను అన్నాడు సోమిలకుడు. ఆగు సోమిలక, నీ పట్టుదలకు మెచ్చాను, నీకొక వరం ప్రసాదిస్తాను. అంతకంటే ముందు నీవు తిరిగి పట్టణం వెళ్ళి అక్కడ గుప్తధనుడనే వాడిని, ఉపభుక్తార్థుడు అనేవాడిని కలువు. అప్పుడు నీకు అవసరానికి పనికిరాని ధనం నిరుపయోగమని తెలుస్తుంది. నీవు వచ్చాక నీకు కావలసిన వరం ఇస్తాను అన్నాడు దేవుడు. సోమిలకుడు తిరిగి ప్రయాసపడి పట్నం వెళ్ళి అక్కడ గుప్తధనుడి ఇంటిలోని వాళ్ళు ఎంత చీదరించుకున్నా మొండిగా ఇంటి ముందే కూర్చున్నాడు. సరే పోనీలెమ్మని ఆ ఇంటివారు అతనికి పట్టెడన్నం పెట్టారు. తెల్లవారుతుండగా సోమిలకుడు లేచి చూడగా గుప్తధనుడు అతిసార వ్యాధితో బాధపడుతూ రాత్రంతా అన్నం తినక తప్పించిపోతూ కనిపించాడు. ఎంత సొమ్ముండి ఏం లాభం, ఈ గుప్తధనుడికి హాయిగా తిండి తినే యోగం లేదు కదా అనుకుంటూ బయటపడ్డాడు సోమిలకుడు. ఇక భుక్తార్థుని ఇంటి దారి పట్టాడు. మర్నాడు ఆ నేత పనివాడు భుక్తార్థుని ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. అతనెంతో సంతోషిస్తూ అతిథికి ఆదరపూర్వకంగా మర్యాదలు చేశాడు. స్నానానంతరం రుచికరమైన భోజనం చేసి మంచి పరుపు మీద మాగన్నుగా నిద్రపోయాడు సోమిలకుడు. అప్పుడు దైవ సంభాషణ ఇలా వినిపించింది. పాపం, ఈ యోగ్యుడైన గృహస్థు తన సంపదనంతా వెచ్చించి అతిథి మర్యాదలు చేశాడు, రేపటి వెచ్చాల కోసం ఇతనికి నేను దానం సమకూర్చాలి అంటూ ఉండగా ఎవరో బిలబిలా వచ్చి ఆ గృహస్థుకు కాసుల సంచి ఇచ్చి వెళ్ళిపోయాడు. అదంతా చూసిన నేత పనివాడు, ఎంత డబ్బు ఏ కుండలో దాచితే మాత్రం లాభమే ఉంది, అవసరానికి తగినంత సొమ్ము దైవమే సమకూర్చుతున్నారు, ఇక చీకు చింత లేకుండా ఇతడు ఖర్చు పెట్టి తిరిగి సంపాదించుకుంటున్నాడు, పాపం ఆ ధనగుప్తుడు ఎంత సంపాదించినా ఏం లాభం, పిడికెడు తిండి తినే యోగం లేదు కదా అనుకుని అతడు తన ఊరు వెళ్ళి దొరికింది తింటూ తృప్తిగా జీవించాడు. ఈ కథను చెప్పి మందరకం ఎలుకతో దిగులు పడవద్దని చెప్పింది. ఇలా కబుర్లు చెప్పుకుంటూ మిత్రులు ముగ్గురు హాయిగా సంతోషంగా
చాలా రోజులు అక్కడే ఉండిపోయారు. మీకు ఈ పంచతంత్రం కథలు నచ్చుతున్నట్టయితే ఒక లైక్ కొట్టండి. మరిన్ని మంచి మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.